ఏది వెనస్డే రోజు 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు, తర్వాత ట్రస్డే రోజు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు 1000 కోట్ల రూపాయలు, తర్వాత ఏదైతే మిగతా ఏదైతే ఫ్రైడే ఉంటుందో మిగిలినటువంటి 5 ఎకరాలు 4, 5, 2 ఎకరాలు కలిపి ఒకేసారి 1000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వచ్చు. ఇది ఎట్లా ఇస్తారంటే ఇప్పుడు దాదాపు 36 లక్షల మంది రైతులు ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫస్టే రైతు భరోసా ఇచ్చారు. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఎంతమంది 70 లక్షల మందిలో 34 లక్షల మంది రైతులు మిగిలిరు. అంటే 34 లక్షల మంది రైతులకు 5 ఎకరాలకు రైతు భరోసా ఒకటేసారి ఇస్తారట. ఇక 5 ఎకరాలలో 10 లక్షల మందికి ఇస్తా, 20 లక్షల మందికి ఇస్తా అనేది ఏం లేదు. రేవంత్ అని ఏం చేసిండు, 70 లక్షల మంది రైతులు ఉంటే ఈ 70 లక్షల మంది రైతులో ఎకరానికి రైతు బంధు ఇచ్చేసిండు. ఇప్పుడు మిగిలినటువంటి ఎవరైతే 34 లక్షల మంది రైతులు ఉంటారో ఈ 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నాడు. అంటే విడతల వారీగా అని చెప్తున్నారు. విడతల వారీగా ఎట్లా అంటే ఫస్ట్ 1000 కోట్లు, రెండోసారి 1000 కోట్లు, మూడోసారి 1000 కోట్లు, ఇట్లా 3000 కోట్ల రూపాయలు ఫ్రైడే వరకు, వెనస్డే, ట్రస్డే, ఫ్రైడే అంటే 15, 16, 17 3 రోజులు సుమారు 5 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఒకవేళ ఇట్లా కనుక రైతు భరోసా ఇవ్వకపోతే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు 70 లక్షల మందిలో రేవంత్ అన్న ఎకరానికి 36 లక్షల మందికి ఇచ్చిండు. ఇంకా 34 లక్షల మంది మిగులుతారు. ఈ 34 లక్షల మంది ఏమో ఇక 2 ఎకరాలు ఉన్నోళ్ళు 3, 4, 5, 10, 15, 20 అట్లా పైన 2 ఎకరాల అంటే ఎకరం కంటే పైన ఉన్నటువంటి వాళ్ళు 34 లక్షల మంది కదా. ఈ 34 లక్షల మంది రైతులకు ఒకేసారి 5 ఎకరాలకు రైతు భరోసా ఇస్తాడు. అంటే ఇప్పుడు మా లడ్డు ఉన్నాడు, మా లడ్డు పేరు మీద 100 ఎకరాలు ఉందనుకో, మా లడ్డు కేవలం 5 ఎకరాలకే పడతాయి పైసలు. ఆ విధంగా 34 లక్షల మంది రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్నా 5 ఎకరాలకి ఇస్తాడు. 5 ఎకరాల లోపు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు అకౌంట్లో పడతాయి పైసలు. అట్లా ఇస్తాడు అనేది వినబడుతున్న చర్చ. లేదు కేవలం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు 24 లక్షల మంది రైతులే ఉన్నారు. ఇక మిగిలినటువంటి 10 లక్షల మంది రైతులు 5 ఎకరాల కంటే పైన ఉన్నారు. వీళ్ళకి వేయకపోవచ్చు అనేది కూడా వినబడుతున్న చర్చ. నెక్స్ట్ టర్మ్లో వేయొచ్చట. ఇదొక చర్చ.